Hello everyone, hope you all are doing good. Welcome to a very important class for JEE aspirants. So welcome to my channel Physics class by KRD ma'am. ఈ రోజు క్లాస్లో JEE మెయిన్స్ జూన్ సెషన్లో జరిగిన ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని బట్టి మనం కమింగ్ అప్ క్లాసెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అనాలిసిస్ చేద్దాం. నేను మీ టైం ఎక్కువగా తీసుకోను. లెట్ us మేక్ అ క్విక్ అనాలిసిస్. బట్ బిఫోర్ దాట్ నా వాయిస్ కొంచెం బాగలేదు, సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్ ఆర్ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే సారీ ఫర్ దాట్. ఓకే, జూన్ సెషన్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. దాని అనాలిసిస్ ప్రకారం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే కనుక మ్యాథ్స్ వాజ్ ద టఫెస్ట్ అండ్ ఫిజిక్స్ వాజ్ ద ఈజియెస్ట్. కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది. సో ఒకసారి మనం ఈజీ, మోడరేట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే కనుక ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అండ్ వెరీ టఫ్ క్వశ్చన్స్. వెరీ టఫ్ క్వశ్చన్స్ అంటే చాలా లెందీగా, క్యాలిక్యులేషన్స్ చాలా టఫ్గా ఉండి ఆన్సర్ రావడానికి కష్టంగా ఉండేవి. అండ్ స్టార్టింగ్ విత్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ లాస్ట్లో పెడదాం. బట్ ఈజియెస్ట్ పార్ట్ వచ్చేసి ఫిజిక్స్లో అప్రాక్సిమేట్గా 55% వాజ్ ఈజియెస్ట్. మోడరేట్గా ఉండేది అంటే కొంచెం, ఇదేంటి ఈజియెస్ట్ అంటే చాలా వరకు థియరీ బిట్స్ అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కానీ డైరెక్ట్గా ఆన్సర్ చూసి పెట్టేసేలాగా కానీ చిన్ని ఫార్ములా వేసి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగేలాంటివి. లైక్ ప్రొజెక్టైల్ మోషన్, ఇక్కడ నేను కొంచెం వెయిటేజ్ కూడా రాశాను. ప్రొజెక్టైల్ మోషన్లో సింపుల్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు రేంజ్కి రిలేషన్ ఏంటి, టైం పీరియడ్కి రిలేషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇవన్నీ మనకి ఈజీలోకి వస్తాయి. మోడరేట్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా ఒక 15% అరౌండ్, నేను చెప్పేవన్నీ కూడా అరౌండ్, బికాజ్ ఎన్టీఏ అఫీషియల్గా పేపర్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి ఈ వీడియో అనేది తయారు చేయడం జరిగింది. సో అప్రాక్సిమేట్గా మోడరేట్లీ టఫ్ ఎంత ఉంది అంటే ఒక 20% అనుకోవచ్చు. అండ్ రెస్ట్ ఈజ్ టఫ్. వెరీ టఫ్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఓన్లీ 5%, అప్రాక్సిమేట్గా 5%. ఈ టోటల్ 100% అవ్వలేదేంటి అని ఆలోచించద్దు ప్లీజ్. నేను రఫ్గా చెప్తున్నాను కాబట్టి ఈ టోటల్ 100% అయ్యేలాగా ఇక్కడ మనకి వేరియేషన్స్ వస్తాయి. కొన్ని సెషన్స్లో మోడరేట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని సెషన్లో ఈజీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను జస్ట్ జనరల్ అనాలిసిస్ చెప్తున్నాను అంతే. ఇది మొత్తం 100% అవ్వలేదండి మేడం అని నాకు కామెంట్స్ పెట్టద్దు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి అరౌండ్ 45% వాజ్ ఈజీ. అండ్ టఫ్కి వచ్చేటప్పటికి ఒక 10% వేసుకోవచ్చు ఆర్ 8%. అంటే కంపేర్ టు కెమిస్ట్రీ, ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీలో కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ మోడరేట్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఒక 30% మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదంతా 100 అవ్వలేదంటే అని ఆలోచించద్దు. మ్యాథ్స్కి వచ్చేటప్పటికి టఫ్ పార్ట్ వాజ్ అరౌండ్ 15 to 20%. 15 to 20% టఫ్గా ఉంది. మోడరేట్ల క్వశ్చన్సే చాలా వరకు 60% ఇక్కడే ఉన్నాయి. అండ్ ఈజియెస్ట్ అంటే ఇలా చూసి అలా ఆన్సర్ పెట్టే బిట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అరౌండ్ 25 to 30% అనుకోండి. 25 to 30% అనేవి ఈజీ క్వశ్చన్స్ మ్యాథ్స్లో వచ్చాయి. సో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన వెరీ గుడ్ కంక్లూషన్ ఏంటి అంటే ఫిజిక్స్ని నమ్ముకుని వెళ్తే పర్సెంటైల్ అలా రైజ్ అయిపోతుంది. ఎస్, ఎన్టీఏ యాక్చువల్గా నా దృష్టిలో అయితే ఎన్టీఏ చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుంది. ఇన్నాళ్ళు కూడా మెయిన్స్ ప్రిపరేషన్ అంటే పిల్లలందరూ కూడా ఫిజిక్స్ని పక్కన పెట్టేసి మ్యాథ్స్, కెమిస్ట్రీ మాత్రమే చదువుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన రోజులు ఏంటి అంటే ఎన్టీఏ వల్ల ఫిజిక్స్ని కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫిజిక్స్లో బిట్స్ చేయగలుగుతున్నారు. జూన్లో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా మెయిన్స్ ఎగ్జామ్లో 8 to 10 క్వశ్చన్స్, ఒక యావరేజ్ స్టూడెంట్, నార్మల్ స్టూడెంట్ 8 to 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. అదే మనం కొంచెం స్ట్రాటజికల్గా ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదువుకుని వెళ్తే కనుక మీరు 15 క్వశ్చన్స్ అంతకంటే ఎక్కువ కూడా ఆన్సర్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీ పర్సెంటైల్ ఎంత పెరుగుతుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అయితే మెయిన్స్ ఫస్ట్ సెషన్లో ఎవరైతే అరౌండ్ 100 మార్క్స్ ఆర్ 110 మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు వాళ్ళు మీకు ఇప్పుడు ఒక 15 days ఉన్నాయి అనుకోండి. సరిగ్గా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 15 days స్పాన్ ఉంది. అయితే ఈ 15 daysలో ఏం అద్భుతం జరుగుతుంది, ఏం మార్కులు పెరిగిపోతాయి అనే ఆలోచన కూడా రావచ్చు. ఎస్, కానీ అద్భుతం జరగాలి అంటే సంవత్సరాలు పట్టక్కర్లేదు. ఒక్కొక్కసారి
విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం అద్భుతం జరుగుతుంది. మనం గట్టిగా అనుకోవాలే కానీ ఏదైనా సాధించవచ్చు. మనిషి తనని తాను రూయిన్ చేసుకోవాలన్నా, తన లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలన్నా, తనని తాను పైకి తీసుకెళ్లాలన్నా కేవలం తన మైండ్ సెట్, తన ఆలోచనలు. నేను ఏదైనా సాధించగలను, నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకున్నంత కాలం ఖచ్చితంగా ముందుకెళ్తాం, సక్సెస్ సాధిస్తాం. ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మెయిన్స్ ఫస్ట్ సెషన్లో 100 మార్క్స్ వరకు తెచ్చుకోగలిగావు అంటే లాట్ ఆఫ్ ప్రిపరేషన్ యూ హ్యావ్ డన్ ఆల్రెడీ. ఇప్పుడు ఈ 15 డేస్లో మనం స్ట్రాటజికల్గా చదువుతాం. జూన్లో ఏదైతే జరిగిందో అదే ప్యాటర్న్లో జూలైలో కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. సో దానిని బట్టి మనం ఫిజిక్స్ని అనాలిసిస్ చేసుకుందాం. సో ఫిజిక్స్లో నేను కొన్ని క్వశ్చన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వచ్చాయి, ఎక్కువగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వెయిటేజ్ వైజ్ చూస్తే సెకండ్ ఇయర్ వెయిటేజ్ వాజ్ అరౌండ్ 55 to 56, 57%. అండ్ ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ వాజ్ అరౌండ్ 45, 46, 47%. అంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సెకండ్ ఇయర్లో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ ఆల్మోస్ట్ 50% అనుకోవచ్చు. సెకండ్ ఇయర్లో హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. దీన్ని అంతటినీ కలిపి ఎలక్ట్రోడైనమిక్స్ అనుకోవచ్చు. సో రైట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి, కెపాసిటెన్స్ నుంచి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే కేవలం సెకండ్ ఇయర్లో చూద్దాం ఒకసారి. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అంటే మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇవి. ఆల్మోస్ట్ 7+ క్వశ్చన్స్ ఎవ్రీ సెషన్, అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ కలిపి ఎవ్రీ డే ఆర్ ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లోనూ ప్రజెంట్ అయ్యి ఉన్న క్వశ్చన్స్. ఒక్కొక్క పేపర్లో 2 క్వశ్చన్స్ కూడా చూడడానికి కనిపించాయి. సో దీనికి మీరు హైయెస్ట్ వెయిటేజ్ ఇవ్వాల్సిందే. ఇది మంచి కాన్సెప్ట్ టు బీ ప్రిపేర్డ్. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోంచి ప్రతిసారి కంపల్సరీగా క్వశ్చన్ వచ్చింది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో స్టాండర్డ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. వదిలిపెట్టకూడని కాన్సెప్ట్స్ అన్ని నేను ఇక్కడ రాశాను అనమాట. వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్, డెప్త్, లాటిట్యూడ్. అసలు ఈ బిట్ లేకుండా పేపర్ లేదు. సో ఖచ్చితంగా మీరు దీనికి కూడా చాలా చాలా హైయెస్ట్ వెయిటేజ్ ఇవ్వండి. వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్, డెప్త్, లాటిట్యూడ్. సో కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ప్రొజెక్టైల్ మోషన్లో స్ట్రైట్ క్వశ్చన్స్ అనమాట. మ్యాక్సిమం హైట్, రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద H1, H2 రిలేషన్ ఏంటి, T1, T2 రిలేషన్ ఏంటి, లేదా హెచ్కి టీకి రిలేషన్ ఏంటి, హెచ్కి ఆర్కి రిలేషన్ ఏంటి, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్. అలాగే ప్రొజెక్టైల్ మోషన్లో ఇంకొక మోడల్ ఏమి ఇచ్చారంటే, ఇలా ప్రొజెక్టైల్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్ టైం టీ వెలాసిటీ ఏంటి, ఆఫ్టర్ టైం టీ వెలాసిటీ ఏంటి, అక్కడ యాంగిల్ ఎంత, tan θ = Vy/Vx. ఇలాంటి వెరీ సింపుల్ క్వశ్చన్స్ ప్రొజెక్టైల్ మోషన్లోంచి వచ్చాయి. కాబట్టి ప్రొజెక్టైల్ మోషన్లో ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అస్సలు వదిలిపెట్టద్దు. ఎవరికైనా ఇంక్లైన్ ప్లేన్ కష్టంగా ఉంటే దాన్ని పక్కన పెట్టేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది కంపల్సరీగా చేయాల్సిన చాప్టర్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లోంచి కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి అది కూడా ప్రాక్టీస్ చేయండి. కార్నాట్ ఇంజన్ బెస్ట్ వన్ టు బీ ప్రిపేర్డ్. అసలు కార్నాట్ ఇంజన్లో చాలా తక్కువ వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వాటి మీద మీరు బిట్స్ చేసుకుని వెళ్ళండి. ప్రతి సెషన్లోనూ ఒక క్వశ్చన్ కంపల్సరీగా కనిపించింది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రమ్, డైరెక్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ వేవ్ లెంత్ నుంచి ఈ వేవ్ లెంత్ రేంజ్లో ఏ వేవ్స్ ఉంటాయి, అల్ట్రావైలెట్ వేవ్స్ రేంజ్ ఏంటి, మైక్రోవేవ్స్ యూజ్ ఏంటి, మన టీవీ రిమోట్లో వాడే లైట్ ఏంటి, ఇన్ఫ్రారెడ్ రేస్. సో ఇలా చాలా చిన్న క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి స్పెక్ట్రమ్ని ఒక్కసారి యూజెస్, అల్ట్రావైలెట్ రేస్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్, వీటన్నిటికీ వేవ్ లెంత్ రేంజ్, ఫ్రీక్వెన్సీ రేంజ్, యూజెస్ ఇవి చూసుకుంటే చాలు. క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయమ్మా. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ వర్క్ ఫంక్షన్ మీద క్వశ్చన్ లేని పేపర్ లేదట. సో అది కూడా ప్రిపేర్ అవ్వండి. వేవ్ ఆప్టిక్స్లో ఐ మ్యాక్సిమం, ఐ మినిమం, ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఐ మ్యాక్సిమం, ఐ మినిమం మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు చాలామంది పిల్లలు. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ బయోట్ సావర్ట్స్లా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్లో కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే చాలానే రిపీట్ అయ్యాయి. మీ ఓపిక, ఎన్ని ప్రిపేర్ అయితే అన్ని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్నీ కూడా అసలు వదిలిపెట్టకుండా చేయాల్సిన చాప్టర్స్. ఇవి మళ్ళీ ప్రిపేర్ అయినా చాలు.
మీ జూలై సెషన్లో ప్రిపరేషన్ అత్యద్భుతంగా ఉండబోతోంది. సో ఫస్ట్ మీరు ఈ 15 డేస్లో ఒక ప్లాన్డ్గా చదవండి. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఫస్ట్ 5 డేస్లో ఫస్ట్ ఇయర్ అవగొట్టేసుకోండి. ఫస్ట్ ఇయర్లో చదవాల్సిన చాప్టర్స్ ఏముంటాయమ్మా? ఫస్ట్ 5 డేస్ ఫస్ట్ ఇయర్స్కి స్పెండ్ చేయండి. ఫస్ట్ 5 డేస్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, అలాగే వెక్టార్స్ కూడా చేసేయండి. మోషన్ ఇన్ ప్లేన్ చేసేటప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, పవర్, ఎనర్జీ, ఈ చాప్టర్స్ వీటన్నిటిని కలిపి మెకానిక్స్ అంటాము. తర్వాత గ్రావిటేషన్ ఆసిలేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయండి, లేదంటే మాత్రం థర్మోడైనమిక్స్, కేటీజీ, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ 5 డేస్లో రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ 8 డేస్ తీసుకుందాము. నెక్స్ట్ 8 డేస్ ఆర్ 9 డేస్ స్పెండ్ చేద్దాం. నెక్స్ట్ 9 డేస్ మనం సెకండ్ ఇయర్ చాప్టర్స్కి ప్రిపరేషన్కి ఇద్దాము. నెక్స్ట్ 9 డేస్లో మొత్తం ఎలక్ట్రోడైనమిక్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, తర్వాత ఏసీ, ఈఎంఐ అండ్ ఏసీ, ఇండక్టర్ సిరీస్ ప్యారలల్ మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈఎంఐ, ఏసీ, ఇవి కాకుండా మొత్తం మోడర్న్ ఫిజిక్స్ అంతా కూడా చదవాల్సిందే. మోడర్న్ ఫిజిక్స్ మీద హయ్యెస్ట్ వెయిటేజ్ ఇవ్వండి. మోడర్న్ ఫిజిక్స్లో ఎక్కువ వెయిటేజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్కి, అలాగే సెమీ కండక్టర్ డివైజెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. నెక్స్ట్ ఆటమ్స్ కూడా, వీటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కంపల్సరీగా లాస్ట్ 1 డే, ఒక్క డే మాత్రం పెట్టుకోండి. ఆ 1 డేలో మీరు చదవాల్సినవి ఏంటి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇవన్నీ కూడా 1 డే స్పెండ్ చేయండి, సరిపోతుంది. సో ఇలా మీరు స్ట్రాటజికల్గా చదివితే కనుక జూలై సెషన్లో కంపల్సరీగా మంచి ర్యాంక్లో వస్తారు. ట్రై గెటింగ్ 140-150 మార్క్స్, అరౌండ్ 120 మార్క్స్ వచ్చినా కూడా 120-125 మార్క్స్ వస్తే కనుక ఎన్ఐటీలో ఏదో ఒక లాస్ట్ బ్రాంచ్లో సీట్ అయితే వస్తుంది. లేదు నాకు బెస్ట్ ఎన్ఐటీస్లో బెస్ట్ సీట్ కావాలి అనుకుంటే 140-150-170 మార్క్స్ తెచ్చుకోండి. మీకు నచ్చిన ఎన్ఐటీలో మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ వస్తుంది. ఐఐటి కావాలి అనుకుంటున్నారా? 200-250 ప్లస్కి వెళ్ళిపోండి, ఖచ్చితంగా ఐఐటి సీట్ వస్తుంది. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజికల్గా చేయండి. అయితే డెడికేషన్, హార్డ్ వర్క్, పెయిన్ తీసుకోవాల్సిందే. హార్డ్ వర్క్, పెయిన్ తీసుకోలేని వాళ్ళు దాని సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేరు. ప్రతిరోజు యూ హ్యావ్ టు డెడికేట్ 10 to 12 అవర్స్ ప్రిపరేషన్. ఎస్, 10 to 12 అవర్స్ ప్రిపరేషన్ కావాలి. మీరు రాసే ఎగ్జామ్ నేషన్ వైడ్ ఎగ్జామ్, కొన్ని లక్షల మందికి మీరు కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి ఎంత హార్డ్ వర్క్ మీరు డెడికేట్ చెయ్యాలి. టు డెడికేట్ number of hours to get a very fruitful success. Thank you all.